మురళీ గారు ఉన్నారు సార్. మురళి అజిత్ గారు ఉన్నారు. మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి ఏం జరుగుతుంది ఓవరాల్గా? అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కొన్ని అంశాల గురించి. నేను క్రియాశీలకంగా ఒక సాధ్యం కానటువంటి దాన్ని సాధ్యం చేసేటువంటి ప్రయత్నం చేశానని చెప్పారు. ఏంటి ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాన్ని? అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయంలో రెండు అంశాలు సార్. ఒకటి రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకోవడంతో పాటుగా భీమవరంలో తనకు ఎదురైనటువంటి వాటమిని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడారండి. ఎందుకంటే భీమవరం మాజీ ఎమ్మెల్యే అంజుబాబు జనసేన పార్టీలో చేర్చుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో అంటే రాష్ట్ర ప్రజలకు వివరణ ఇచ్చారండి. నేను ఒక ఎమ్మెల్యేగా మీరు నన్ను ఓడించారు, అయినా కూడా అసాధ్యమైనటువంటి పొత్తులను ఈరోజు క్రియాశీలకంగా వ్యవహరించి కీలకంగా వ్యవహరించి పొత్తులు కలిపాను. అది రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాజకీయం అంతా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నప్పటికీ కూడా భీమవరం అన్నా భీమవరం ప్రజలన్నా నా గుండెల్లో ఉంటారని చెప్పి ఆయన చాలా క్లియర్ కట్గా వివరించారు సార్. అయితే పొత్తులకు సంబంధించి ఇంకా చిన్న ఇంకా పెండింగ్ వర్క్స్ అయితే కనపడుతున్నాయి సార్. ఇంకా సీట్లు సర్దుబాటు అయినప్పటికీ కూడా ఏ స్థానాలు పోటీ చేయాలి, కొన్ని స్థానాలు కూడా 1-2 స్థానాలు కూడా కొంత పట్టు విడుపు అవసరమైన పరిస్థితి ఏర్పడుతుందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్తారండి. ఎందుకంటే ప్రజలను ఉద్దేశించి మనం ఎంత తగ్గుంటే కనుక మనం అంత పెరుగుతామని చాలా సందర్భాల్లో బైబిల్లో ఒక వాక్యం ఉందని ఆయన పదే చెప్తూ ఉంటారండి. ఈరోజు సీట్లు సర్దుబాటుకు సంబంధించి కానీ పొత్తుల్లో సత్ఫలితాలు ఇవ్వడం కోసం కానీ ఆయన తగ్గించుకుని అంటే స్థానాలు తగ్గించుకుని పార్లమెంట్ స్థానం తగ్గించుకుని ఆయన పొత్తుల్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగారండి. సో చివరికి వచ్చేసరికి సీట్లు సర్దుబాటు విషయం వచ్చేటప్పటికి స్థానాల ఎంపికలో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, కొన్ని కీలకమైనటువంటి జనసేనకి బాగా ముఖ్యమైనటువంటి స్థానాలు బీజేపీ పట్టుబడుతున్న నేపథ్యంలో కొంత మళ్ళీ కసరత్తు మొదలైంది. ఆ కసరత్తు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ 2 స్థానాల్లో కొంచెం ఇంపార్టెంట్ ఆయన చెప్పడం మొత్తం మీద అంటే ఆయన ఎంతవరకు కావాలో అంతవరకు తగ్గడంతో పాటుగా తన పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ని కానీ ఆ శ్రేణులు కానీ ఆ నాయకులను కూడా నెగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన అయితే సీట్లు సర్దుబాటుకు సంబంధించి ఆయన ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారండి. అయితే చాలామంది రకరకాల విమర్శలు చేస్తున్నారు. 20 సీట్లని, 24 సీట్లని, 6 సీట్లని, 2 సీట్లని. ఆ విమర్శలన్నింటికి కూడా మనం భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా సమాధానం చెప్తాము. ఖచ్చితంగా కూడా మనకి ఎంత స్తోమత ఉంటే అంతే. నిజంగా ఆ రోజు భీమవరం నన్ను ఎక్కడిని నెగ్గించుంటే కనుక ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉండేది, భీమవరం అభివృద్ధి వేరేగా ఉండేదని కూడా ఆయన చెప్పడం జరిగింది సార్. అంటే కనీసం నేను గెలుచున్నప్పటికీ కూడా ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది, కానీ ఆ రోజు పరిస్థితులు అలా జరిగినాయి. అయినప్పటికీ కూడా నేను భీమవరం మర్చిపోనని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్పై కూడా కొంత ఆయన ఒక రౌడీ అంటూ రకరకాల ఘాటైన విమర్శలు చేయడంతో పాటుగా గ్రంథి శ్రీనివాస్ని భీమవరం తరిమి కొట్టాలని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగిందండి. ఎందుకంటే నేను పార్టీ ఆఫీస్ పెడదాం అనుకున్నాను, దాన్ని కూడా పెట్టనివ్వకుండా ఆయన అడ్డుకున్నారు, అక్కడ అడ్డుకున్నారని చెప్పేసి ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేశారు సార్. మొత్తం మీద ఈ రోజు అంటే పొత్తులు తర్వాత సీట్లు సర్దుబాటు తర్వాత చేసినటువంటి మురళి ఇప్పుడు 3 స్థానాలు పవన్ కళ్యాణ్ గారు 3 స్థానాలు తగ్గించుకోవటం మీద ఎటువంటి విమర్శలు వస్తున్నాయి, ఎటువంటి కామెంట్స్ వస్తున్నాయి, ఏ రకమైనటువంటి ఆవేదనని జన సైనికులు వీర మహిళలు వ్యక్తం చేస్తున్నారు పవన్ అభిమానులు? అంటే సార్ 24 స్థానాలు ఇచ్చినప్పుడే చాలామంది ఇన్నే స్థానాలని ఫీల్ అయ్యారండి. అయితే దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కొన్ని అంశాలతో చాలా వరకు కూడా సంతృప్తి చెందారండి. సరే మనకు పోటీ చేసి ఎక్కువ స్థానాలు అంటే మనం తీసుకున్న స్థానాల్లో అత్యధికంగా గెలిచి దాదాపుగా 98% గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడితే బాగుంటుంది, అంతేగాని 40-50 తీసేసుకుని ఆ 20 గెలిచి అసెంబ్లీలోకి వెళ్తే ఓడిపోయిన సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు అది మనకి అసెంబ్లీలో పోరాటానికి బలంగా ఉండదు అని చెప్పుకొచ్చారు. దాని మీద దాదాపుగా కూడా అందరూ కన్విన్స్ అయ్యారండి. జనసేన పార్టీ శ్రేణులు, వేరే మహిళలు, జనసేన పార్టీ నాయకులు దాదాపుగా కన్విన్స్ అయ్యారండి. అయితే మళ్ళా 3 స్థానాలు కుదించుకోవడం పట్ల కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి మేమే తగ్గుతూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఓట్ షేరింగ్ లేనప్పుడు అన్ని స్థానాలు ఎందుకు, అన్ని పార్లమెంట్ స్థానాలు ఎందుకు, కనీసం పార్లమెంట్ అంటే వాళ్ళకి అవసరము, అసెంబ్లీ స్థానాలు కావాలని పట్టుబట్టి చివరికి మళ్ళీ పొత్తులు ఎక్కడ చెడిపోతాయని మా నాయకుడు మళ్ళా తగ్గి మళ్ళీ 3 స్థానాలు ఎదుర్కొన్నాడు. దీనివల్ల మాకు ఇబ్బంది ఉందనే ఒక బాధనే భావన అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని కానీ ఆయన తగ్గడం పట్ల చేసినటువంటి ప్రయత్నాలు కానీ వారు ప్రశ్నించలేకపోతున్నారు. ఎందుకంటే ఒక బాధ ఉంది, బాధను బయటకు ఎక్కితే మన నాయకుడి మీద మనం తప్పు చేసుకున్నట్టు అవుతుంది ఒక ఆవేదనతో ఉన్నారు. ఆ ఆవేదనని వాళ్ళ మనసులోనే పెట్టుకున్నారు సార్. ఎక్కడ కూడా బయటకు కక్కి లేదా వేరే వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేయట్లేదు. కానీ ప్రచారం మాత్రం ప్రత్యర్థి పార్టీలు అయితే బలంగా ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ క్రిటిసైజ్ చేసే విధంగా ప్రచారం చేయటం, లేకపోతే పవన్ కళ్యాణ్ క్యాడర్ని డిస్టర్బ్ చేసే విధంగా ప్రచారం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. ఓకే రైట్. గారు ఉన్నారండి.